ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. వీరికి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు ఖాతాల్లో జమ. వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందామండి. ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపిందనమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వారందరికీ ఉచిత కోచింగ్ అందించేందుకు సిద్ధమైంది. మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. రాత పరీక్ష నిర్వహించి ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఉచితంగా సివిల్ కోచింగ్ ఇప్పించడంతో పాటు అభ్యర్థులకు ప్రతి నెల 5,000 రూపాయలు అందించనుంది. ఇక అలాగే లైబ్రరీ వసతి కూడా కల్పించనుంది. మరి దీనికి ఎవరు అర్హులు, ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది, పూర్తి సమాచారాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2027కు సన్నద్ధమైన అభ్యర్థుల కోసం హైదరాబాద్లో ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించనుంది అన్నమాట. అభ్యర్థులకు కోచింగ్ సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలో టీజీబీసీ స్టడీస్ సర్కిల్ నిర్వహించినారు. ఈ మేరకు 2026 ఆగస్టు 24న 27 మే వరకు కోచింగ్ అందించనున్నారు. ఇక అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. కార్యక్రమంలో మొత్తం 150 మందికి కోచింగ్ అందించనున్నారు. రాత పరీక్ష ద్వారా 100 మందిని, అలాగే ఇదివరకే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణ అయిన 50 మందికి అవకాశం కల్పించబోతున్నారు. ఇక అర్హతలు చూస్తే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత అంటే డిగ్రీ ఉత్తీర్ణత సాధించే, వార్షిక ఆదాయం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలి. అలాగే ప్రస్తుతం ఏ ఉద్యోగం కానీ ఇతర విద్యా కోర్సులు అభ్యసించడం కానీ చేయకూడదు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జూలై 15, 2026న విడుదల కానుంది. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 7 వరకు అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ ఆగస్టు 13 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష అదేవిధంగా ఆగస్టు 16న ఉంటుందన్నమాట. ఫలితాలు ఆగస్టు 19న కూడా విడుదల కానున్నాయి. ఇక తరగతులు ఆగస్టు 24 నుంచి అయితే ప్రారంభం కానున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి.